అనిల్ కుమార్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వైద్యం చేయించుకొని సంవత్సరానికి ఒక ఊరుకు 1, 2, 3 చెక్కులు వస్తే ఎక్కువ. అట్లాంటిది ఈరోజు లెక్క కూడా పెట్టలేని చెక్కులు ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు ఈరోజు చెక్కులు వస్తున్నాయి. దీనికి ప్రత్యేకమైన కారణం సారు డాక్టర్ అయి ఉండడం వల్ల వారి పేషెంట్లకు ఏ విధమైన ఇబ్బంది అవుతుంది, ఏ విధంగా ఆర్థికంగా ఖర్చు అవుతుంది, వాళ్ళు డబ్బులు కట్టడానికి ఎంత ఇబ్బంది పడుతూ డబ్బులు కడతారని అవగాహన ఉండడం వల్ల ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎవరైనా అనారోగ్యంతో వేరంటే వారు పరామర్శించి వెంటనే నువ్వు తీసుకురా బిల్సు తొందరగా పెట్టిస్తా అని చెప్పి చొరవ తీసుకొని మరి ఆ ఫైల్స్ను కట్టగట్టుకుని కార్లు తీసుకొని పోయి అక్కడ క్లియర్ చేసుకొని వస్తాం. సంజయ్ కుమార్ గారికి వేదిక పైన ఉన్నటువంటి మాజీ గత పాలకులు మరి కొన్ని సంవత్సరాలుగా మరి జగిత్యాల నియోజకవర్గంలో పరిపాలించినటువంటి పాలకులమైనటువంటి పరిపాలన చేసింది మన సంజయ్ అన్న గారు. మరి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఎలాంటి పరిపాలన జరుగుతుందో మనమందరం కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సజీవ సత్యం. వారి డాక్టర్గా ఉండి మరి ఒక 30 సంవత్సరాలుగా కంటి డాక్టర్గా ఉండి ఈ ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా ఒక 40 నుంచి 50 వేల ఉచిత కంటి ఆపరేషన్లు చేసినట్టే మరి నియోజకవర్గ ప్రజలే కాకుండా ఏ పేదవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినట్టుంటే వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాటిని చూసి స్వయంగా వారిని పరిశీలించి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఈ రోజే దాదాపు ఒక 40 లక్షల వరకు చెక్కులు పంపిణీ చేసుకుంటున్నాం. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు కొన్ని వందల సార్లు చేసినాం. ఇలాంటి కార్యక్రమాలు ఒక్కొక్క కుటుంబంలో 2, 3, 4 కూడా వచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా మా కుటుంబంలో కూడా ఇదివరకు దాదాపుగా మరి వైద్య ఖర్చుల నిమిత్తం 2-3 సార్లు చికిత్సలు పొందుతున్నటువంటి సమయంలో వారిని తీసుకొస్తే ఇప్పించడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు అందించే విధంగా మనమందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి వారి నాయకత్వాన్ని రాబో రోజుల్లో కూడా బలపరుస్తూ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో వారందరినీ కూడా మనందరం కూడా బలపరిచి ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గతంలో కంటే కూడా ఇప్పుడు సీఎంఆర్ చెక్కులు గత ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న సంజయ్ అన్న ప్రత్యేక దృష్టితోని మరి సీఎం రిలీఫ్ చెక్కులు ఎవరైతే ఆరోగ్యం చెడిపోయి మరి హాస్పిటల్ పాలైన వారికి ఆర్థిక సహాయం కింద అంతకుముందు ఎలాంటి రూపాయి బిళ్ళ రాకపోతుండే ఇప్పుడు అట్లాంటిది సంజయ్ శ్రద్ధతోని మరి ఇన్ని చెక్కులు రాష్ట్రంలోనే గతంలో కానీ ఇప్పుడు కానీ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ చెక్కులు తీసుకొస్తున్నారు కనుక సంజయ్ గారు ప్రత్యేకంగా తీసుకెళ్ళి మరి చెక్కులు తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్క చెక్కులు కూడా దగ్గరుండి మరి దాన్ని పాటించుకొని వస్తుండ్రు సంజయ్ అన్న. ఇక్కడ కూడా మీరు ఎవరైనా తీసుకెళ్తే మళ్ళీ రిజెక్ట్ కాకుండా ప్రతి పేపర్ చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టి ఏ రైతులో పేపర్లు మొత్తం ఉన్నాయా లేవా మొత్తం చెక్ చేసి ఇచ్చేటట్టు మరి రిజెక్ట్ కాకుండా చేసినందుకు కూడా ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి పనిచేపిస్తున్నాడు సంజయ్ అన్న. మరి ఇప్పుడు మెడికల్గా జగిత్యాల ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ బస్తీ దవాఖానాలు టిఆర్ నగర్లో కానీ లింగంపేట్ల ఇస్లాంపూర్లో మరి పేద ప్రజలు ఉండే కాడ వారు వైద్యం చేసుకోవడానికి డబ్బులు వృధా కాకుండా దూర ప్రాంతాలకు వెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఈరోజు ఏది అడుగుతుంది ముఖ్యమంత్రి గారు జగిత్యాల నియోజకవర్గానికి సంజయ్ కుమార్ గారు ఏది తీసుకపోతే ఆ కాయిదాన్ని ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి వారి కృషిని ఎవరు మరవద్దు. మనం కూడా ముఖ్యమంత్రి గారు కూడా మనం మరవద్దు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అక్కడికి వెళ్ళి నిధులు వస్తే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాడవాడలో సీసీ రోడ్లు కానీ గ్రామ రోడ్లు కానీ ప్రతి కార్యక్రమం ఈరోజు భారతదేశ చరిత్ర లోపల తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే స్కీములు ఇప్పుడు వేరే పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాన్ని
మనకి ఈ స్కీమ్ ఉన్నాయా తెలుసుకోమని చెప్పాలి వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఓట్లకు వచ్చినప్పుడు. ఉచిత బస్సు ఎక్కడ లేదు, సన్న బియ్యం ఎక్కడ లేదు. గతంలో 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్లు ప్రవేశపెట్టిండు. సరే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులతోటి కొంత డిలేగా అవుతున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే అప్పులా చేసి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ఈ స్కీమ్ అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారికి కూడా ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. దాన్ని ప్రజలు కూడా పెద్ద మనసుతో అంగీకరిస్తున్నారు. అప్పుడప్పుడు అపోజిషన్లో ఏంటి ఎన్నికల్లో ఏం చెప్పాడు గతంలో ఉన్న 5 నెలలు కూడా రైతు బంధు చేయలేదు. కానీ ఇప్పుడు ఒకటోసారి ఇస్తే కూడా ఏం చెప్తున్నారు, నిలబెట్టాలని నిలదీయాలని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ పడగొట్టాలని మాట్లాడితే సత్యకుమార్ అన్నట్టు ప్రభుత్వానికి అండగచ్చి ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. కాబట్టి మీరు పనిచేసిన వాళ్ళను గుర్తించాలి. ముఖ్యమంత్రి గారికి మనం రేపు 75 స్థానిక సంవత్సరాల మద్దతు చేయాలి. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ అధికారంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన నిధులు రావాలంటే మళ్ళీ మనం ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తేనే మనం నిధులు వస్తాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి వాస్తవాన్ని గుర్తించి మీరు ఎన్నుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. తను ఎన్నుకున్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలి. ఒక పక్క అభివృద్ధి జగిత్యాల పట్టణం కానీ జగిత్యాల యొక్క గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సాగునీరు కానీ మంచినీరు కానీ ఇట్లా ఇస్తూ వారి యొక్క సంక్షేమం అంటే విద్య వైద్యం ముఖ్యమైనది. అనేక మంది పేద ప్రజలు వైద్యం యొక్క అవకాశాలు లేక వారి చెక్కులు తీసుకొస్తున్నారు. ఈ చెక్కులు మీరు ఆలోచిస్తే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ నియోజకవర్గం అనేటువంటి సీఎంఎల్ చెక్కులు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సంబంధించినటువంటి పనులు కూడా మనం చేసుకుంటున్నాం. మనం ఎక్కడ ఉన్నా కానీ ఎవరున్నా కానీ మనం అభివృద్ధి చేసేటువంటి నాయకులు మనం అండగా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించి మన గౌరవ శాసనసభ్యుల అండగా ఉండి రాబోయే కాలంలో మన జగిత్యాల నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పరంలో ఆడుకోవడానికి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఇంకా 200 చెక్కులు పంచడానికి ఏం లేకుండా ₹1 కోటి పంచాయి. కానీ ఇవి చాలా రోజులు అయింది. ఈ మధ్యకాలంలో రకరకాల కారణాలు నేను కూడా ఎక్కువ పనుల మీద బయటకు పోవాల్సి వస్తూ ఉంది. నేను నిరంతరం ఈ కార్యక్రమం చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా చేద్దాం. మరి ఇంతకుముందు చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకా ముందు అయినా కానీ రైతు బంధు ఇచ్చింది. పాత ప్రభుత్వం కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 4.5 ఏళ్ళకు రైతు బంధు మొదలుపెట్టారు. కొన్నిసార్లు ఒడిదొడుకులు ఉంటాయి. ఇలా రైతు బంధు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఉచిత బస్సు పెట్టినాం, కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. కొత్త రేషన్ కార్డు ఇస్తేనైతే ఎంతో సంతోషపడుతున్నారు. ఇక ఊరూరా నిజమైన పేదవాళ్ళకు కొద్దిగా అర్థవంత భూమిలా కానీ వాళ్ళకు ఒక పండుగ వాతావరణం ఉన్నది. ఇల్లు లేని వాళ్ళు దాదాపు 3,500 మంది జగిత్యాల నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకోబోతున్నారని చెప్పి అక్కడే జగిత్యాల పట్టణంలో కూడా చేసుకుంటాం. రాజకీయాలు ఎక్కడ ఉండాలి కానీ అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఉంటారు. ఇక్కడ చాలా మంది ఉంటాం, ఒక్కొక్కరు ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు ఢిల్లీ కూడా అక్కడ వేరే ప్రభుత్వం ఉన్నా కానీ నాకు పని కావాలని నేను అడుగుతా ఉన్నాను. దాంట్లో బాగా ఇప్పుడు తిప్పలపేట రోడ్డుకు 16.5 కోట్లు వచ్చింది. ఇంకా కూడా ఏదో అడిగిన అట్లనే ఇంకొక నాయకులు పోయి జగిత్యాల పాత ఇంధనం మిల్లు 17 ఏళ్ళ కింద మొదలుపెట్టి ఆగిపోయినాయి. జగిత్యాల ఇంధనం మిల్లు 17 ఏళ్ళ కింద మొదలుపెట్టింది, అక్కడ డొక్కుబెల్ కాడ ఆగిపోయినాయి. వాటికి నిధులు కావాలని అడిగారు. ఒక ఎమ్మెల్యే నేను కూడా ఖచ్చితంగా ఇవ్వండి, పేదవాళ్ళ కింద సంతోషం. అడ్డం పడితే పాపం తగ్గుతుంది, అడిగోసారి అవుతుంది. బాగా ఇదివరకే ఆగిపోయింది. వాళ్ళందరూ బాధపడుతున్నారు. వాళ్ళు 50,000 ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టుకున్నారు. అవన్నీ కూలిపోతున్న పరిస్థితి ఉన్నది. అవిటి కోసం రేపటి నాడు ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చే అవకాశం ఉంది, ఇళ్ల మంది ఇచ్చే అవకాశం ఇస్తే సంతోషం. నేను కూడా వార్తలలో చూసిన, నిన్న హైదరాబాద్ పోయినప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇళ్ల మంత్రి గారు కలిసారు. ఆ ఇండ్ల విషయంలో కూడా చెప్తే తప్పకుండా చేద్దాం. కూడా హరీష్ రావు గారు వింటాడు. ఈ రకంగా అడిగి తెచ్చుకునే 2 ఇక కరోనా వచ్చినాక ప్రతికారం చేద్దామని చెప్పి ముందరకు వచ్చినాయి. ఇట్లా తర్వాత మీరు గుర్తించారు, గెలిపించారు, అవకాశం వచ్చింది. డాక్టర్లు తమ్ముడు చెప్పినట్టు అత్యధిక పల్లె దవాఖానాలు ఎక్కడ వచ్చినాయి అంటే మనం చేయాలి. కొత్తగా అంతర్గామ మంజూరు వచ్చింది, తిప్పలపడ మంజూరు వచ్చింది, నాగునూరు వచ్చింది, లక్ష్మీదేవపల్లి వచ్చింది.
ఇట్లా చెప్పుకుంటూ పోతే కొనకు కాళ్ళ తర్వాత కొలవలి ఇటుకెళ్ళి బోర్నపల్లి దాన్ని కూడా 10 దవాఖాలు తెచ్చిన ధర్మాజిపేట లాంటి 3 గ్రామాలు బోర్నపల్లి కూడా తీసుకొచ్చారు. ఇటుకాల లాంటి పెద్ద గ్రామాలు మైతాపూర్, అల్లీపూర్, అయోధ్య ఈ రకంగా అత్యధిక 10 దవాఖాలు తెచ్చారు. ఇక్కడ ఉన్న దవాఖాలు కూడా మంచిగా డాక్టర్లు ఉండే విధంగా నేను చూసుకుంటా ఉన్నా. ఏ సమస్యలు వచ్చినా కానీ అప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాను. ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు, మనందరం కూడా చూస్తూ ఉంటే దవాఖాన సాధలేదు. ఇంకా కూడా ఇంత చేసిన కాలేజీ కొద్దిగా ఆగిపోతే నేను మరి వేదిక పైన ఉన్న మా ప్రజాప్రతినిధులకు కూడా తెలవాలి, మాజీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ముందు వాళ్ళకు కూడా తెలవాలి. మొన్న ఆ కాంట్రాక్టర్కు పాత ప్రభుత్వం అని చెప్పి పక్క పెడతలేదు. అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. పాత ప్రభుత్వాలు వచ్చినా కానీ అప్పటి బిల్లులు బకాయి ఉంటే మొన్న 20 కోట్ల రూపాయలు ఆ మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, దామోదర రాజనరసింహ గారు వైద్య శాఖ మంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనకి ఎంఆర్ఐ కూడా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు. అంటే ఇంకా మంచి మంచి పరికరాలు. దాంతో పాటుగా ఇప్పుడు ఎంత పెద్ద దవాఖాన ఉందో దరూర్ క్యాంప్ లో అంత దవాఖాన 203 కోట్లతోటి నిర్మించబోతున్నామని మళ్ళీ సందర్భంగా దానికి పూర్తిగా మంజూరు వచ్చింది. ఇంకా టెండర్లు ఇంతలా చేసేది ఉంటుంది, పని కూడా మొదలైతుంది. ఈ విధంగా జగిత్యాల ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్యాలు జరుగుతూ కొన్నిసార్లు మీరు నమ్మకం ఉన్న డాక్టర్ అనో అప్పటి పరిస్థితులు బట్టి మీరు ప్రైవేట్ దవాఖానాలకు పోతే కూడా నా వంతుగా తీసుకొచ్చి ఈ రకంగా చెక్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరు చేస్తూనే ఉంటాం. దాంట్లో భాగంగా ఈనాడు ఇక్కడ ఏపీ చెక్ల పంపిణీ కార్యక్రమంలో మీకు మీరందరూ కూడా వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను సేవ చేసే దాంట్లో మీ అందరి మద్దతు ఉండాలి. మీ అందరి మద్దతు ఉండాలంటే ఊళ్ళలో ఈ నాయకులను కూడా మీరు గౌరవించుకోవాలి. పట్టణంలో ఈ నాయకులను గౌరవించుకొని బలోపేతం చేస్తే, ఇంతకుముందు మా దామోదరం అన్నాడు, నాయకులకు ఇంకో నాయకుడు, పెద్ద నాయకుడు, చిన్న నాయకుడు బలం ఇవ్వాలి అన్నట్టు, ఈ నాయకులు నాకు బలం ఇవ్వాలి అన్నట్టు ఈ నాయకులకు ప్రజలు బలం ఇవ్వాలి. ఇస్తే అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని బలోపేతం చేస్తే ఈ 3.5 ఏళ్ళు బ్రహ్మాండంగా జరుగుతుంది. మళ్ళీ అదే ముఖ్యమంత్రి ప్రభుత్వం కావాల్సిన ఆకర్షిస్తాం. అయితే వాళ్ళని ఆకర్షిస్తారు. అక్కడికి ఇదే గుర్తు మీద నిలబడ్డారు, ఓడిపోయారు. కారణం ఇక్కడ అభివృద్ధి జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో, కొత్త మన ధర్మపురి చట్టం లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి వాటి సహకారం కూడా తీసుకొని ప్రతిపక్షంలో అపోజిషన్ ఉన్నా కానీ మన మిత్రుడు ఎల్లమ్మ గారు నేను ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి కాలేజ్ విషయంలో పనులు కావాలి. అట్లా రాయసింగ్ గౌడ్ కావచ్చు, దేవయ్య గారు కావచ్చు, ఎవరైనా కానీ వారి సహకారం తీసుకొని ఇంకా కొంతమంది ముఖ్య నాయకుల్లో కొంతమందికి పేరు చెప్తే మంచిదో కదా కానీ కలిసి వస్తే కలిసి పని చేస్తాను చాలాసార్లు చెప్పిన. ఇతర ప్రాంతం అభివృద్ధి కావాలి, అది ప్రధాన ధ్యేయం కావాలని చెప్పి కూడా అందరూ ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలి. చివరగా ముగించే ముందు డాక్టర్గా చెప్తా ఉన్నాను, రోగాలు వచ్చేవాటి తెచ్చుకునేవి ఎక్కువ. రోగాలు తెచ్చుకున్నాక ముందుకు వాడేదాన్ని నివారించుకోవాలి. సరైన నీరు తాగడం కావచ్చు, సరైన ఆహార అలవాట్లు కావచ్చు, ఇంటి చుట్టూ పరిశుభ్రత కావచ్చు, ఏదైనా బీమారి അങ്ങനെ జల్దీ చూపించుకొని, లేదా పిల్లలు పుట్టినప్పటి నుంచి తర్వాత వరకు కూడా అమ్మాయిలు ఉంటారు, పెళ్లి కాని పిల్లలకు ముందు క్యాన్సర్ రాకుండా కూడా టీకాలతో ఇవ్వాలి. మనం ప్రతి దాంట్లో కూడా కొంత సహకరించాలి. ఈ పక్క మోరీ కడతా ఉన్నాం, మోరీ కడతా ఉంటే కొద్దిగా అడ్డం ఉండే ఆ కౌన్సిలర్ మేము మాట్లాడినాం, నా బిల్డింగ్ కనుక్కొని మోరీ అంతే నా బగల పడేస్తున్నాడు. మోరీ లేకపోతే నీళ్ళు అయిపోతుంది నాన్న, అందరం మంచిగా సహకరించాలంటే సహకరించాలి. మనం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు. నేను 15-16 ఏళ్ళ కింద జాగ్రత్తగా అప్పుడు ఏ ఇంట్లో లేవిడ కొనేటప్పుడు ఎదురుగా మీకు తెలుసు కదా, తర్వాత శ్మశానం పట్టుకుని కాలబెట్టడం ఎక్కడెక్కడ కాలబెడతారు కానీ ఈడ ఉండదు. అప్పుడు భూషా ఉన్న చైర్మన్ అంతా క్యాల్కుందో లేదు, నేను బాగా కడతాను నేను యాద్ చేయను. అప్పుడు ఫోన్ చేసి అడిగినా, అప్పుడు దీంట్లో చిన్న పని పెడుతుంది, కొద్దిగా ఈ గోడ కింద పెంచేది ఉన్నా, అదే నేను కొనుక్కుంటే పెంచుతున్నాను సార్, తప్పక చేస్తున్నాం అని చెప్పారు. నువ్వు భూమిలో వాళ్ళని కూడా నేను ఇప్పుడు మర్చిపోలేడు. ఆ గోడ 3-3.5 ముందర వేసి కట్టారు. అక్కడంటే లోపల మనం బ్రాహ్మణంగా మననే గెలుస్తాం. చాలా ఉదాహరణ గెలిచి ఎవో నీ రాజ్యం వెళ్ళకపో అప్పుడు వెళ్ళినామంటారు. రాజ్యాలు వెళ్ళరు. మొన్న రాజీవ్ గాంధీ అన్నారు ఢిల్లీలో, కాబోయే రాజు అంటే లొల్లిలోనే పెట్టాడు రాహుల్ గాంధీ. అంటే రాజ్యాలు ప్రజాస్వామ్యంలో
మాకు హోదా ఉంటుంది, మీరు గౌరవిస్తారు, కానీ ప్రజలకు సేవ చేయడానికి అభివృద్ధి చేయడానికి రాజకీయాలకు వస్తారు. అటువంటి సందర్భంలో మరి మీరందరూ గతంలో చేసిన పనిని గుర్తించి నన్ను మళ్ళీ గెలిపించారు. మరి అంతకుముందు కూడా నేను ఓడిపోయిన నాడు కూడా ఫస్ట్ ఒకసారి ఓడిపోయి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాలేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి మొదటిసారి కూడా రాలేదు. అప్పుడే వచ్చి ఓడిపోయిన అదనే పనిలే తిరుగుతూ ఉంటూ 2018లో ఇక్కడ మీటింగ్ అయిన కేసీఆర్ సార్ వస్తే అడిగిన, సార్ జగిత్యాలకు ఇంత పెద్దగా అవుతుంది, మాకు పెద్ద మెడికల్ కాలేజ్ కావాలంటే ఇక్కడ చెప్పారు తప్పకుండా చేద్దాం జిల్లా కేంద్రం నుంచి. విధాలుగా మనకు లాభం అవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అనారోగ్యం బాగా చూసుకోవాలి. ఈ లక్షలలో ఒక 3-4 గంటల బండి మీద పడ్డాయి ఉంటాయి, గ్యారెంటీ ఉంటాయి. చెప్పులు కొద్దిగా హెల్మెట్ పెట్టుకొని సరిగ్గా నడిపితే తాగి నడపకపోతే సగం మందికి యాక్సిడెంట్లు కావాలి. రోజు ఒక్కలాగా చనిపోతున్నారు. బాగా బాధ అనిపిస్తారు. మొన్న నా కోసం నిరంతరం పనిచేసిన ఇక్కడనే సరగపురం పక్క ఊరు మా తమ్ముడు నా కోసం మస్తు పనిచేసాడు. అయిపోయి యాక్సిడెంట్ అయ్యి పుల్లపేట అక్కడ చచ్చిపోయాడు. బిడ్డ గింతున్నది, కొడుకు గింతున్నాడు. ఎంత కోసం చెప్పదు. పోతే 10,000 ఇచ్చేస్తాం కావచ్చు, దగ్గరకైతే పల్లెల్లో అడ్మిషన్ ఇప్పిస్తాం కావచ్చు, కానీ తండ్రిని అయితే తీసుకురాలి కదా. ఆ కుటుంబానికి తండ్రి లేడు, ఆ ఆడబిడ్డకి ఇప్పుడు భర్త లేడు. ఆ విషయంలో కూడా అందరూ ఆలోచించాలి. హెల్మెట్ పట్టుకోగానే పనిచేస్తారు. ఎస్ఐ ఇట్లా అంటారు సార్, అట్లా అంటారు సార్. ఎస్ఐ నుంచే కోపాడుతారు, వాళ్ళు కానిస్టేబుల్ నుంచే కోపాడుతారు, లేకపోతే పైపెత్తా అంటుంటే చెప్పి కోపాడుతారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం పెట్టే నిబంధనలు. కొత్త సర్కారు రేవంత్ రెడ్డి సార్ మొన్న 10 ఏళ్ల కింద ఉన్న సర్కారు వెళ్ళలేదు. ఎందుకంటే నువ్వే ఖచ్చితంగా పాటించాలి. ఇవాళ గంజాయి ఉంది, ఇంకా మందల కలవాటు అవుతుంది. ముఖ్యమంత్రి గారు మాత్రం అటువంటి ఉంటే ఎట్టి పరిస్థితి ఇడిచిపెట్టేది లేదంటే, మొన్న మా కులానికి సంబంధించిన బాగా పైసలు బియ్యాలు దొరికితే తీసి లోపల పడేసి చాలా చెప్తా ఉన్నాం. ఎవ్వరు పని ఫోన్ చేస్తుంది కూడా తల్లిదండ్రులు ఇచ్చేది బాధపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు.